హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి హాలిడేస్తో పాటు ఆడవాళ్ళకి పని కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చల్ల మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు పెట్టుకోవడం కానీ, వడియాలు పెట్టుకోవడం కానీ, ఎండు మిరపకాయలు ఎండపోసుకోవడం, పసుపు పట్టించుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. నేనైతే ఈరోజు మజ్జిగ మిరపకాయలన్నీ ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఒక పిన్తో అయితే ఇలా గింజలు అయితే తీసేసానండి. అన్ని గింజలు తీసేసిన తర్వాత మజ్జిగ అయితే చిక్కగా చేసుకున్నాను. అందులో ఇవన్నీ మిరపకాయలన్నీ మునిగే వరకు అయితే ఇలా పెరుగులో అయితే పెట్టేసుకున్నాను. ఈ మజ్జిగ మిరపకాయలు నాకు అస్సలు ఇష్టం ఉండదు, నేను తినను, కానీ మా వారి కోసమే ఇవి చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ కూడా పెట్టుకుంటామండి. కొన్ని పాపడాలు వడియాలతో పాటు ఇవైతే చేస్తాను తన కోసం మాత్రమే. మా ఇంట్లో ఎవరు, మా పిల్లలు కానీ నేను కానీ తినను. మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేస్తాము. ఉప్పు కొంచెం ఫ్లేవర్ కోసం నేనైతే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసాను. చాలా చిక్కగా చేసుకొని అవి మిరపకాయలు మునిగే వరకు అయితే ఇందులో నానబెట్టుకున్నాను. ఇవి నైట్ అంతా మజ్జిగలో నానిన తర్వాత నెక్స్ట్ డే వాటిని తీసైతే ఆరబెట్టుకోవాలండి. అలా ఒక 3 days అలా చేస్తాము. మిరపకాయలు అనేటివి మొత్తం మజ్జిగలో మునిగిన తర్వాత ఒక 2-3 days అలా నానబెట్టడం, ఎండబెట్టడం అలా చేస్తూ ఉంటాము. ఇవైతే టేస్ట్ బాగుంటాయి అంటాడు, కానీ నాకు నచ్చవు కాబట్టి నేను తినను. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇదైతే పప్పుచారు కానీ ఇంకా ఏదైనా పప్పు లాంటివి చేసుకున్నప్పుడు అందులోకి బాగుంటాయి. ఇలా పెరుగులో మొత్తం మునిగే వరకు కూడా నేను మజ్జిగలో ఇలా నానబెట్టేస్తానండి. ఇవి నైట్ అంతా నానిన తర్వాత నెక్స్ట్ డే ఎండలో పెట్టుకుంటాము. తర్వాత మళ్ళీ తెచ్చి నైట్ అందులో మజ్జిగలో వేస్తాము. నెక్స్ట్ డే అలా ఒక 3 days చేసిన తర్వాత ఆ మజ్జిగ అయితే వాడుకోము, పారపోస్తాము. ఇదైతే సాల్ట్ వేసి ఇలా నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఆ మిరపకాయలన్నీ తీసి అయితే ఎండలో పెట్టుకుంటాము. వీళ్ళు ఎంతమందికి ఈ మజ్జిగ మిరపకాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇలాంటివి చేస్తూ ఉంటారా? ఇలాతో పెట్టేసుకుంటాము. నెక్స్ట్ డే ఇలా ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే ఇలా 3 days చేసిన తర్వాత ఈ మిరపకాయలు అయితే బాగా ఎండిపోయాయండి. ఇంకా దొడ్డు మిరపకాయలు కూడా పెట్టుకుంటారు. ఇవి ఎండాకాలం మిరపకాయలు కదండి, చప్పగా ఉంటాయి. అందుకని నేను ఇలా సన్నగా ఉన్నాయి అయితే తీసుకున్నాను. ఇందులో ఉప్పు వేస్తాము. అలాగే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్ ఉప్పుగా, కారకారంగా, పుల్లపుల్లగా ఉంటుందంట. నేను తినను కాబట్టి చెప్తే విన్నాను. ఇవైతే చాలా డ్రైగా అయిపోయేవి. ఇవి ఒక హెయిర్ కంటైనర్ డబ్బాలో పోసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి. కాకపోతే బాగా ఎండబెట్టుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది. వీటికి కవర్లో వేయడం, తీయడము అలాంటివి ఏమి ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్. మీలో ఎంతమందికి ఈ మజ్జిగ మిరపకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి.